పబ్లిక్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దయచేసి అయితే ఈ వీడియోస్ అయితే ఆపేయడం అయితే ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ నేను సఫర్ అవుతున్నా, నా బేబీ సఫర్ అవుతుంది, అటు ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుంది, మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉన్నప్పుడు అంటే మేము బాగానే అండర్స్టాండింగ్ గా అయిపోయింది. తప్పు చేసాం, ఇప్పుడు నా హస్బెండ్ వచ్చి తప్పు చేశాను, నన్ను క్షమించు అయిపోయింది అని చెప్పేశారు. పోలీసులు తనతో అమ్మాయితో కూడా మాట్లాడేశారు, క్లియర్ అయిపోయింది. కానీ మీలో మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా వీడియోస్ ఇలా స్ప్రెడ్ చేసి చాలా పెద్దదైపోతుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ నా తప్పేం లేదు. తప్పున్న పర్సన్స్ని కూడా మీరు ఏదో నన్నే బ్లేమ్ చేసి, నా ఫ్యామిలీని బ్లేమ్ చేసి ఇట్లా చేస్తున్నారు. ఇవన్నీ వద్దు, దయచేసి ఈ వీడియోస్ అన్నీ ఆపేసేయండి. ఎందుకంటే నా ఫ్యూచర్ ఎంత ఉందో అమ్మాయి ఫ్యూచర్ కూడా అంతే ఉంది. ఇది వీడియో పెట్టాలని అంటే ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వస్తే ఇప్పుడు పాత వీడియో కోసం మాట్లాడుకుంటే ఆ వీడియో వదిలేస్తాం కదా, మళ్ళీ డిలీట్ ఎందుకు చేస్తాం? ఎవరైనా సరే పక్కన వాళ్ళు చేసిన మిస్టేక్కి మేము మళ్ళీ ఎమ్మటే డిలీట్ చేయించేసుకుంటాం.